ఈ ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేస్తాం. అంత కెపాసిటీ మా దగ్గరుంది. అంత న్యూక్లియర్ కెపాసిటీ మా దగ్గరుంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆఫ్‌కోర్స్ అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడారంటే దానికొక అర్థం ఉంటుంది డెఫినిట్‌గా. కానీ ఈ 150 సార్లు ఈ ప్రపంచాన్ని పేల్చేయగల శక్తి అంత న్యూక్లియర్ పవర్ మా దగ్గరుంది అని ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ మధ్యనే ఫ్లోరిడాలో జరిగింది అమెరికా బిజినెస్ ఫోరం. ఈ ఫోరంలో ఆయన ఈ మాటలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడుతున్నారు? అంత కెపాసిటీ ఉంది గానీ మేము శాంతిని కోరుకుంటున్నాం. ఏది? అణు నిరాయుధీకరణ అనేది చాలా గొప్ప విషయం అని మాట్లాడుతున్నారు. ఒకవైపేమో శాంతి వచనాలు బోధిస్తున్నారు. ఇంకోవైపేమో న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నారు. 150 సార్లు ఈ ప్రపంచాన్ని పేల్చేయగల కెపాసిటీ మా దగ్గర ఉందని చెప్తున్నారు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ప్రపంచ దేశాలకి? ఇది మా కెపాసిటీ. కాబట్టి అమెరికాతో చాలా జాగ్రత్తగా ఉండండి సుమా అని చెప్తున్నారా? బెదిరిస్తున్నారా? మేము చెప్పిన మాట వినండి లేదంటే కాసుకోండి అని ట్రంప్ మాట్లాడుతున్నారు. నిజంగా ఈ టారిఫ్ల విషయంలో ఆయన అలాగే బిహేవ్ చేశారు. మీరు మాట వింటారా? లేకపోతే ఇగో 100% టారిఫ్ వేసేస్తాం. జరిగింది నిజానికి. కొన్ని దేశాలు దారికొచ్చాయి, కొన్ని దేశాలు రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్‌ని అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు లొంగ తీసుకోవడానికి, కుదరలా. రష్యాని అదే విధంగా ప్రయత్నం చేశారు, కుదరలా. చైనాని అదే విధంగా ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాల. ఆఖరికి చైనా దగ్గరికి వెళ్ళి బూసాన్ వెళ్ళి జిన్పింగ్తో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని వచ్చారు. ఎందుకంటే చైనాకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో వరల్డ్ మార్కెట్లో ఆల్మోస్ట్ 80% పైగా చైనా చేతిలో ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ కనుక ఆపేస్తే అమెరికాకి చాలా కష్టం అవుతుంది. చాలా ఫ్యాక్టరీస్ మూసుకోవాల్సి వస్తుంది. సో ఏమైంది? చివరికి చైనా కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సో ఇప్పుడు లేటెస్ట్‌గా చేసినటువంటి కామెంట్లు కూడా కేవలం అమెరికా ఇంత పెద్ద దేశము, ఇంత శక్తివంతమైనటువంటి దేశం అని ప్రపంచ దేశాలకి ఒక హింట్ ఇవ్వడానికి, బెదిరించడానికి ఒక విధంగా చెప్పాలంటే చేసినట్టుగా కనబడుతోంది. మరొక వైపేమో శాంతి మంత్రాలు జపిస్తున్నాడు. మేము జిన్పింగ్‌తో మాట్లాడాను, పుతిన్‌తో మాట్లాడాను. శాంతిని కోరుకుంటుంది అమెరికా, శాంతిని కోరుకుంటున్నాం మేము అని చెప్తూనే మరొక వైపు పేల్చేస్తాం అవసరమైతే సుమా అని చెప్పి బెదిరింపులు కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ ఒకటి మాట్లాడతారు, సాయంత్రానికి ఆ స్టేట్మెంట్ మళ్ళీ మారిపోతుంది. అప్పటికే మోదీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అంటారు, భారత్ ఈజ్ ఎ గ్రేట్ నేషన్ అంటారు, అప్పటికే టారిఫ్లు వేసేస్తారు, డబుల్ టారిఫ్లు వేసేస్తారు. సో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మరి ఈ కామెంట్స్ ని మీరు ఎలా చూస్తున్నారు? ట్రంప్ ఈ ప్రపంచ దేశాలని భయపెడుతున్నారా, లేకపోతే నిజంగా శాంతిని కోరుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో నోబెల్ పీస్ ప్రైజ్ కోసం తెగ ప్రయత్నాలు చేశారు, చివరికి అది తుస్సుమంది. అది ఎవరికో వెనుజులా పోయింది, ఆయనకి రాలే. ఇప్పుడేమో న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుతున్నారు. 30 ఇయర్స్ తర్వాత, 33 ఇయర్స్ అనుకుంటా, అమెరికాలో న్యూక్లియర్ టెస్టులు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసేసారు. సో పరస్పర భిన్నమైనటువంటి స్టేట్మెంట్లు, అభిప్రాయాలు ఒకే వ్యక్తి నుంచి. ఆశ్చర్యంగానే ఉంటుంది. మీకేమనిపిస్తోంది? కామెంట్స్ లో పెట్టండి.